అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న అన్ని కృష్ణా గోదావరి అన్ని టైలెంట్స్లో, ఉత్తరాంధ్రలో టైలెంట్స్లో ఉన్న కామన్ ప్రాబ్లం ఇది. అధ్యక్ష, కైకలూరు నియోజకవర్గం ఎగ్జాంపుల్గా చెబుతాను. ముంపుకు ముందు సాగుకి చివర అయిపోయింది. చాలా బాధ. రెండు కృష్ణా గోదావరి మధ్యలో ఉండి నదుల నుంచి నీళ్లు సముద్రంలోకి వెళ్తాను. ప్రతి గ్రామం నుంచి మాకు తాగునీళ్లు లేవండి అంటా ఉంటే ఏం చేయాలో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రతి వాళ్ళకి ప్రతి గ్రామం నుంచి వచ్చాడే సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు నీటి సంఘాల ఎలక్షన్లు పెట్టి వాళ్ళకి బాధ్యత చెప్పారు. వాడు చాలా చాలా బాగా పనిచేస్తున్నారు. అధ్యక్ష, ప్రభుత్వంలో బాగా చేసే అట్లో నీటి సంఘాలు ఒకటి. ఈ ప్రాంతంలో మెయిన్గా గుర్రపు డెక్క ఎప్పుడో బ్రిటిష్ టైంలో ఆర్నమెంటల్ ప్లాంట్గా తీసింది పెస్ట్ లాగా అయిపోయి దానివల్ల చాలా ఇబ్బంది. పైగా కొన్ని ప్రాంతాల్లో కిక్కిస్ అని వస్తుంది. అధ్యక్ష, చాలామంది కిక్స్ అంటే ఏంటో అంటే మన బ్యాంబూ లాగా నీళ్ళల్లో ఉండి ఏళ్లతో నీళ్ళ నుంచి కింద వరకు ఒక గోడలాగా కట్టేస్తుంది. దాన్ని తీసేటప్పుడు ఏళ్లతో సహా తీసేయకపోతే ఇమీడియట్గా మళ్ళీ నెల రోజుల్లోనే వచ్చేస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది. ఆ డ్రైన్స్లో వేళ్లతో తీసేయాలి. పంట కాలువలకేమో క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అధ్యక్ష, మెయింటెనెన్స్ లేక గట్లు వీక్ అయిపోయి సిల్టింగ్ అయిపోయి దానివల్ల 500 క్యూసిక్స్ వెళ్ళదు 350 అలా వస్తుంది. డ్రైన్స్ ప్రాపర్గా 5 ఏళ్ళు చేయకపోవటం వలన పంటలు మునిగిపోయి 20 రోజులు పంట నాశనం అయిపోతుంది. రైతులకి రోడ్లు మునిగిపోతున్నాయి. ఇది కాకుండా చేపల చెరువుల్లో ఉన్న వైరస్ బయటికి అసలు వెళ్ళటంలా. ఆ డ్రైన్ నీళ్ళు అక్కడే ఉండటం వల్ల చేపల చెరువు కూడా ఉంది. ప్రత్యేకంగా కొల్లేరు, మొన్న బుడమేరు విజయవాడలో జరిగిన నీళ్ళన్నీ బుడమేరులో కొల్లేరులోకి వచ్చినాయి. అక్కడి నుంచి మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయి. అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా కిందకి వెళ్ళాలి. 2 పక్కల ఆక్యుపేషన్స్ ఉన్నాయి. మీరు ఒక పక్క రఘురామకృష్ణరాజు గారు ఉప్పుటేరుకు ఒక పక్క ఆయన ఉంటే ఒక పక్క నేనున్నా. ఆయన సొంత నిధులతో అప్పుడు ముంపు తొందరగా తగ్గుతానికి అక్కడ చర్యలు తీసుకున్నారు. కానీ ఆ ఉప్పుటేరు 12,000 క్యూసిక్స్ వెళ్ళాల్సిన ఇప్పుడు 6,000 క్యూసిక్స్ వెళ్తుంది. దాన్ని ఇటు అటు అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఇమీడియట్గా ప్రభుత్వం దాన్ని రేపు సమ్మర్లో చేయకపోతే రాబోయే రోజుల్లో అందరికీ ఇబ్బంది వస్తుంది. అలాగే మెయిన్ ప్రాబ్లము ఈ టెండర్లు పిలిచినప్పుడు పాత ప్రభుత్వం 49.9% లెస్కి టెండర్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏదో సేల్లో చూసాం. అది ప్రభుత్వం ఒక పని చేయాలంటే 50%కి ఎలా చేస్తుంది? వాళ్ళు ఏం లాభం పొందుతారు? ఏమీ చేయకోకుండా బిల్లులు చేసుకోవటం ఒక అలవాటు అయిపోయింది. అధ్యక్ష, అందుకని ఈ గుర్రపు డెక్క ఆ టెండర్లు తీసుకున్న వాళ్ళు గుర్రపు డెక్క పెనంలూరు వెళ్ళము, గుడివాడికి వెళ్ళము, కైకలూరుకి కిందకు తోసేస్తున్నారు లాకుల్లోంచి. ఆఖరికి వచ్చి అసలు మొత్తం అంతా కాలువలో డ్రైన్లు అన్నీ గుర్రపు డెక్కతో ఉన్నాయి. అందుకని నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, మంత్రి గారు ఈ మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరినీ పోడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా ఫోన్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇమీడియట్ రెస్పాండ్ అయితే కొంత సొల్యూషన్ ఉంది. మంత్రి గారు రెస్పాండ్ అయ్యి చేస్తున్నారు. అలాగే నాకు సంతోషం ఏంటంటే మొన్న పోలవరం వెళ్తే నాకు అప్పుడు పోలవరం పరిగెత్తించిన ఈఎన్సీ వెంకటేశ్వర గారిని మళ్ళా తీసుకొచ్చారు ఈ పోలవరాన్ని. అలాగే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి ప్రసాద్ గారు వీళ్ళందరినీ నేను కోరేది ఒకటే, ఈ టెండర్ ప్రాసెస్ని మార్చండి. 49.9% వేస్తాం కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఏం చేస్తారు, ఎలా చేయాలో చేయండి తప్పకుండా. అలాగే ఇరిగేషన్ శాఖలో లస్కర్లు లేరు. అధ్యక్ష, దానివల్ల అసలు గేట్లు ఎత్తేవాళ్ళు గేట్లు లాకుల దగ్గర ఎవరు లేకుండా ఎలా చేయగలరో అర్థం కావట్లా. అందుకని నేను కోరేది ఏంటంటే, ఇరిగేషను, డ్రైనేజీ, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, ఆర్ఎండ్బి దాంట్లో 40% లెస్ ఉన్నారు. మనకి విలేజ్ సెక్రటరియట్లో చాలామంది స్టాఫ్ ఎక్సెస్ ఉన్నారు. వాళ్ళని రీస్ట్రక్చర్ చేసి వీళ్ళని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఊళ్ళో అసలు అగ్రికల్చర్ 1 ఎకరం లేదాక అక్కడేమో అగ్రికల్చర్ ఆఫీసర్ పాత ప్రభుత్వంలో చేయించారు. అందుకని దీని మీద ప్రత్యేక శ్రద్ధ, ఇది మొత్తం టైలెంట్లో ఉన్న అందరికీ సంబంధించింది కాబట్టి దీని మీద తీసుకోవాలండి. అలాగే దీనికి ఎక్కువగా ఫండ్స్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరుతున్నారు.